ఏంటి కాదు ఇంకా రావట్లేదు. హలో కార్తీక్, ఏమైంది? నేను ఇక్కడ బస్ స్టాండ్లో వెయిట్ చేస్తాను, ఇంకా రావట్లేదు ఎందుకు? నీకు చెప్పినా కదా మెంటల్ కూడా బస్ స్టాండ్కి రాకని చెప్పి మళ్ళీ వచ్చినావు. చెప్పినా కదా నీ వల్ల ఇట్లా మెంటల్ లోన్ అవుతున్నా అని చెప్పేసి. లేట్ చేయకు, తొందరగా బస్ స్టాండ్కి రా ఫస్ట్. ఏందో కార్తీక్, నువ్వు అస్సలు అర్థమైతలేదు. నేను చెప్పిన ఒక్క మాట వింటలేవు నువ్వైతే. నేను వినానని చెప్పేసి అయితే నీకు అర్థమవుతుంది కదా, మరి ఎందుకు మళ్ళీ అడుగుతున్నావు? బస్ స్టాండ్కి రా తొందరగా. అది మళ్ళీ కాలేజీ పోయే ముందే మళ్ళీ ఫోన్ మాట్లాడతాను చూడు. సరే వస్తున్నా. ఎవలే బిడ్డ ఫోను సాటుకు మాట్లాడుతున్నావేంటే మళ్ళా? మా ఫ్రెండ్ అమ్మ వాళ్ళ ఊర్లో బస్సు ఎక్కిందంట, బస్ స్టాండ్కి రమ్మని చెప్పి ఫోన్ చేసింది నాకు. ఫ్రెండ్ అయితే ఇంకా సాటు పోయేందుకు మాట్లాడుతున్నావే, ఈడ మాట్లాడచ్చు కదా. నీకు తెలుసు కదమ్మా ఈడ సిగ్నల్ రాదని చెప్పి, అందుకనే ఆ చెట్టు దగ్గరకు పోయినా. మేము ఫోన్లు మాట్లాడుకుంటలేం, మాకు సిగ్నల్ వస్తలేదా ఇక్కడ? సర్లే, ఇప్పటి నుంచి ఫోన్ వచ్చినా నీ ముందే మాట్లాడతా. కాలేజ్కి టైం అవుతుంది, నా బ్యాగ్ నేను పోతా. ఏం కాలేజీ పోవడో ఏమో, నీ కథే నాకు అర్థం అయితే లేదు. అమ్మా మీరేందో మీ అనుమానం ఏందో, మీ మాటలకి నాకు పిచ్చి లేస్తుంది. నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావేందమ్మా నువ్వును అన్నా? ఈ కథలన్నీ చూస్తుంటే మాకు అనుమానం అనిపిస్తుంది బిడ్డ. ఇందులో కంచి మేము పరువుగా బతికినావు, మా పరువు తీయకు. ఇప్పుడు మీ పరుగు పోయేంత పని నేనేం చేసినమ్మా? మీ పరుగు పోతే నా పరుగు పోయినట్టు కాదా? అదే మనసులో పెట్టుకొని ఏదన్నా చెయ్యి. సరే అమ్మా, ఆడ బస్సు వస్తా, టైం అవుతుంది, నా బ్యాగ్ నేను పోతా. కావ్యలానే ప్రతి ఒక్క ప్రేమ కథలో ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రేమ కోసం కన్న వాళ్ళని మోసం చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.